దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇలా ఒక ప్రత్యేకమైన ఆదివారం. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు అన్న చెప్పండి? 52 ఆదివారాలు. ఈ ఆదివారాల్లో ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏం ఆదివారం? మట్ల ఆదివారం. మట్ల అంటే మట్టలు. ప్రియమైన దేవుని సంగమా, ఇద్దరం మట్టల గురించి, మట్ల ఆదివారం గురించి మన సందేశము, దానిలోనే మనం వెళదాము. వెళ్ళే ముందు ప్రియమైన దేవుళ్ళారా కొన్ని మాటలు చెప్పుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. మత్తయి రాసిన సువార్త ఆయన యొద్దకి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేసుకోను, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపున ఒకడిని, నీ ఎడమ వైపున ఒకడిని. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, ఈ దాసుడిని, ఒట్టివాడిని, మట్టివాడిని, ఎందుకు పనికిరాని దుమ్ము దూరి లాంటి వాడిని, యోగ్యత అర్హత లేనటువంటి వాడిని తండ్రి, నైనా నేను మాట్లాడితే ఎవ్వరూ మాట్లాడయ్యా తండ్రి. పరిశుద్ధ ఆత్మ తండ్రి, నువ్వు నాలో ఉండి ప్రతి బిడ్డతో మాట్లాడే ప్రభువా, వినగల చెవులు, గ్రహించగల మనసు వీళ్ళందరికీ దయచేసి ఈ నామానికి మహిమ తెలుసుకోమని యేసు దయగలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే కోరిక ప్రభు వచ్చి మీ మధ్యలో పెట్టడానికి ఏం కోరుతారు? అమ్మా, నీకు నచ్చింది నువ్వు కోరుకో అంటే ఏం కోరుతారు చెప్పండి? అమ్మా, అయ్యా నేను అన్నాళ్ళలో డబ్బుల కోసం బాధపడుతున్నాను, ఒక 1 కోటి రూపాయలు ఈ ప్రభువా అని కోరుతాం. లేకపోతే నా గృహం లేదయ్యా, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ లేకపోతే ఒక అపార్ట్మెంట్ మాకు ఈమని కోరుతాం. లేకపోతే బంగారమైన ఆశ ఉందనుకో బంగారం అడుగుతాం. లేకపోతే పొలాలమైన ఆశ ఉందనుకో పొలాలు అడుగుతాం. ఈ వ్యక్తి చూడండి, ప్రియమైన దేవుని సంగమా, దేవుని అమ్మా నీకేం కావాలంటే, నాకేమీ అవసరమో లేదు కానీ ఒక కోరిక ఉందయ్యా. ఏంటి ఆ కోరిక? నాకు 2 బిడ్డలు ఉన్నారయ్యా. చూడండి, అద్భుతమైన కోరిక. ప్రియమైన దేవుని, నాకు 2 బిడ్డలు ఉన్నారయ్యా. ఆ బిడ్డలు 2 ఏం ఆశ లేదు, నాకు ఏం అవసరం లేదు, నేను ఏమీ కోరుకోను, కాకపోతే ఒక ఆశ ఉందయ్యా. ఏంటమ్మా ఆశ? నా 2 బిడ్డలని నీ రాజ్యంలో నీ ఎడపాక ఒకరిని, నీ కుడిపాక ఒకరిని కూర్చుండబెట్టుకో. చాలమ్మా, కూర్చుండబెట్టుకో. చూడండి ఎటువంటి కోరిక కోరిందో. ప్రియమైన నువ్వు ఏం చేస్తావు నీ బిడ్డల్ని చెప్పండి? ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే ఆ స్త్రీ, ఆ బిడ్డ, ఆ తల్లి ఏం కోరింది? అమ్మా, పరలోక రాజ్యం గురించి ఆమెకి ఎంత తెలుసుకొని ఉండిందో మనం అనుకోవడం. అమ్మా, పరలోక రాజ్యం గురించి అది ఎంత గొప్ప రాజ్యమో. అయ్యా నా బిడ్డలు 2 నీ రాజ్యంలో నీ ఎడం పక్క ఒకరిని, కుడి పక్క ఒకరిని కూర్చుండబెట్టుకోయని వేడుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అదే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఒక ఆయన నన్ను ఖండించమని చాలు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ ఎవరంట? మన 2 గుడ్డివారు. యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గ మధ్యలో వెళుతున్నాడు. వాళ్ళు గ్రహించారు, లేకపోతే ఎవరో చెప్పారు, ఈ దారిలో యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు అని చెప్పాడు. వాళ్ళిద్దరు కాచుకొని కూర్చున్నారు. ఎవరి కోసం? అమ్మ చెప్పండి, ఎవరి కోసం? దేవుని కోసం, యేసయ్య కోసం కాచుకొని కూర్చున్నారు. ప్రియమైన దేవుడిలో కాచుకొని కూర్చుంటే వాళ్ళకు వార్త తెలిసింది, యేసు ప్రభు ఇట్లా వెళ్తున్నాడని. ప్రియమైన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి?
వాళ్ళు ఏం చేస్తున్నారు? దావీదు కుమారుడా మమ్మల్ని నన్ను కరుణించుము కేకలు వేసి కేకలు వేస్తున్నారు. పక్కన వాళ్ళు ఏమంటున్నారు? ఊరుకుండు. ఎందుకు గోల చేస్తారు? ఎందుకు మీరు అల్లరి చేస్తారు? ఎందుకు అంత ఎక్కువగా కేకలు వేస్తారు? ఊరుకున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు? మరీ ఎక్కువగా దగ్గరగా కేక వేస్తారు. మీరు ఆరాధన చేయమంటే ఏమన్నా నోరు తెరుస్తారా? నాకేంటికి వాళ్ళు కదా ఆరాధన చేసేది. అమ్మా చెప్పండి. రెండోసారి అయినా పాడాలిగా. అమ్మ చెప్పండి, రెండోసారి అయినా పాడాలిగా. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పొల్ల పెడితే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, పొయ్యిలో ఒక పొల్ల పెడితే ఎంత మంట వచ్చింది చెప్పండి? కొద్ది మంట అవుతుంది. 2 పొలాలు పెడితే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. 3 పొలాలు, 4-5 పొలాలు, 10 పొలాలు పెట్టామనుకో గొప్పనా. అది పరిశుద్ధాత్మ. మీరు సంఘంలో ఏం చేయాలి? అమ్మ చప్పట్లు కొట్టమంటే కొట్టరు. అమ్మ చెప్పండి. అమ్మ రెండోసారైనా అమ్మ పాడమంటే పాట. మాకేంటికి చెప్పండి? మాకేంటికి? వాళ్ళే చూసుకుంటారు. మాకేంటికి? వాళ్ళే పాడుతున్నారు. ప్రియమైనది అలా ఉండకూడదు. ఆనాడు పెంతుకొస్తు దినమున మేడ గదిలో కూర్చున్నప్పుడు అమ్మ ఏం చేశారు? అమ్మ వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడానికి వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారా? ఏ మనసు కలిగి ఉన్నారు? ఇందులో ఒకరు ఎక్కువ అని లేదు, ఒకరు తక్కువ అని లేదు. ప్రియమైనది వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? ఏక మనస్సు అంటే ఒకే మనస్సు కలిగి ఉన్నారు. అందుకని వాళ్ళ మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారి మీదకి దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలాగా దేవుని సన్నిధిలో తోపక్కనున్న గుడ్డివారు గడ, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు ప్రభువా అని నిలబడి ఈ కేక వేసి ఆయన వేడుకున్నారు. వేడుకుంటున్నావా? మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావా? చెప్పండి. దేవుని సన్నిధిలో అడుగుతున్నావా? నీకేంటికి? నీకు అన్ని జరిగిపోతున్నాయిగా. దేవుడితో నీకు పని ఏముంది? చెప్పండి. నీకు దేవుడితో పని ఏముంది? దేవుడు లేకుండా నీ జీవితంలోనైనా నా జీవితంలో ఏ మేలు కూడా పొందలేదు. అది నీ కుటుంబమైన శాపంగా వస్తుంది. ప్రియమైన బిడ్డల, నీ బిడ్డల మీదకి శాపముగా వస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. దేనికోసం చెప్పండి? దేనికోసం? నాకు అన్ని జరిగిపోతున్నాయిగా అని అనుకుంటున్నావా? నీకు భోజనం ఎత్తుంది ఎవరు? దేవుడు. నేను పోషిస్తుంది ఎవరు? దేవుడు. నీకు వ్యాధి రోగం రాకుండా చూసుకుంటుంది ఎవరు? చెప్పండి. దేవుడు. నీ బిడ్డలను కాల్చుకుంటుంది ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుడు. అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? పరుగున్న లేడి పిల్లవాళ్ళు వచ్చినప్పుడు దేవుడు మందిరానికి మీరందరూ వచ్చుదురు గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఉండాలి దేవుని సన్నిధిలో. నాకు ఏమేదో చేయలేదు. ఎందుకు చేయలేదు? దేవుడు అమ్మ చేయరా? మా జీవితంలో ఏ మేలు చేయలేదా? చెప్పండి. అమ్మ మన అందరి జీవితంలో ఏదో ఒక మేలు ఆయన అమ్మ చేసుకుంటూ బలపడుతూ వస్తూనే ఉన్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప మేలు నిన్ను బ్రతికియడమే. చెప్పండి. నిన్ను బ్రతికియడమే మేలు. మనం బ్రతికియడం ఒక మేలు. మనం భూమి మీద మనకన్నా చిన్నవారు పెద్దవారు మన అందరూ ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన మన సజీవులుగా ఉంచాడే. అమ్మ చెప్పండి. దేవుడు కృపను బట్టి మనం సజీవులుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ప్రభు సన్నిధి ఎప్పుడూ మర్చిపోకూడదని అనాలోచనతో ఉండకూడదు. మనకేంటి? వస్తే వస్తాము, లేకపోతే లేదు. మనకు ఒక సంఘ బాధ్యత లేదు, ఒక దేవుని సేవకుల బాధ్యత లేదు, అమ్మ సంఘ సహవాసం బాధ్యత లేదు. ఉంటే అమ్మ చెప్పండి, వస్తే వద్దాము, లేకపోతే లేదు. మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం మందిరానికి, ప్రార్థన చేయాలనుకుంటే అమ్మ చెప్పండి వెళ్తాం. ప్రియమైనది ఇలా ఆలోచన పెట్టుకొని నా మందిరానికి వచ్చిన నీకు ఏమి ప్రయోజనమో దొరకదు. ఇలాంటి ఆలోచన కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ కలిగి దేవుడు మందిరానికి రావాలి. తండ్రి మన సమస్యలు చెప్పుకునే ఒకే ఒక్క దినము ఏది? ఒక ఆదివారం. నీకున్న సమస్యలు వారం అంతా ఉంటాయి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వారం ఆదివారం వెళ్ళి నాకు పలానా సమస్య ఉంది, నాకు పలానా ఇబ్బంది ఉంది, నాకు పలానా కొరత ఉందని దేవుని సన్నిధిలో చెప్పుకునే రోజు. ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధికి అనాలోచనగా రాకూడదు. అనాలోచనగా రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ పెందలకాడే వచ్చుదురు గాక. ఆమె అందరూ రావాలి. ఆమె అన్నారుగా. చెప్పండి.
మామైన అన్న వాళ్ళందరూ కూడా టయానికి రావాలి. దేవుడికి మాట ఇచ్చారు కదా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. అందుకే దేవుని సన్నిధిలో ఎందుకంటే ముందు రావడానికి, ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది అమ్మా? బంతిపోకి వెళ్తాంగా, దేనికి వెళ్తాం? ముందెళ్తే అన్ని కూరలు వస్తాయి. చెప్పండి మీ భాషలోనే వస్తాను. బంతిపోకి ముందెళ్ళానుకో అన్ని ఎన్ని వెరైటీస్ అయితే వండారో అన్ని వెరైటీస్ మన ప్లేట్స్ లో పడితే అన్ని చక్కగా భోజిస్తాం. ఈ చివరిని వెళ్ళామనుకో ఏమైపోతాయి? కొన్ని అయిపోతాయి. ప్రియమైన కూరలు అయిపోతాయి. అమ్మా ఏముండే దాంతో గోంగూరతో దాంతో తిని రావాలి. లాస్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటది. ఏదో దేవుడు ప్రియమైనది అలా ఉండకూడదు. ప్రియమైన మీకు మీ బిడ్డలకి మేలు జరగాలంటే మీరందరూ పెందల కాడే లేడి పిల్లవల్ల దేవుడు మందిరము వచ్చుదురుగాక. ఈసారి ఎందుకు కొంచెం స్పీడ్ తగ్గినట్టుంది, ఇందాక బాగా స్పీడ్ గా అన్నారు. అమ్మా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. అందుకే దేవుని సన్నిధిలో ఈ దావు పక్కన గుడ్డివాడు నన్ను కరుణించు ప్రభా ఏమన్నాడు? నన్ను కరుణించయ్యా, మమ్మల్ని కరుణించు ప్రభా, మాకు చూపు లేదయ్యా. ప్రియమైన దేవుని మార్గ మధ్యలో వెళుతున్నాడు, మాకు చూపు లేదయ్యా యేసయ్యా అని ఏం చేశారు? అమ్మ కరుణింపమని ప్రభువుని ఏం చేశారు? వేడుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ దయ కలిగిన తండ్రి ఎప్పుడైతే అలా మాట విన్నాడో అమ్మా ఆయన అడుగు ముందుకు పడకుండా వచ్చి సహోదరులారా నా నుండి మీరేం కోరుతు? అయ్యా మాకు కళ్ళు లేదు అమ్మ చెప్పండి. అయ్యా నేను పేదరికంలో ఉండా, అయ్యా నన్ను పలానా పరిస్థితిలో ఉండా, పలానా వ్యాధి పలానా రోగం నాకు ఉన్నది అని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి అమ్మ? యేసయ్యకి ఏం చేయాలి? చెప్పాలి. ఆయన ఏం చేశాడు? బిడ్డలిద్దరిని బాగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో మనము ఈ దినము ప్రియమైన దేవుని సంగమా ఇలా మట్ల ఆదివారం. ఏమో ఆదివారం చెప్పండి? మట్ల ఆదివారం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో మత్తయి రాసిన సువార్తలోనే 20వ అధ్యాయంలోనే ప్రియమైన దేవుని బిడ్డ 17వ వచనంలో ఒక చక్కని మాట రాశాడు. చూడండి అమ్మా. ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రికులను అప్పగింపబడును, వారాయనను మరణ శిక్ష విధించి ఆయనను అపహసించు. చాలు చాలు. ఎక్కడికి వెళ్తున్నాడంట అమ్మ? ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎవరెవరు వెళ్తున్నారు అమ్మా? ఆయన శిష్యులు అమ్మా వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్తున్నారు చెప్పండి అమ్మా? యేసుక్రీస్తు ప్రభుని మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి యెరూషలేముకి యేసుక్రీస్తు ప్రభు ఎత్తుకెళ్ళాడు అమ్మా. అంతకు ముందు అయితే దేవుని సువార్త చేయడానికి, దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళారు. కానీ ఈ దినమైతే ప్రియమైన మనిషి కుమారుడు అమ్మా దేనికి వెళ్ళాడంటే చెప్పండి అమ్మా? మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. అప్పగింపబడటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేనికి వెళ్ళాడు అమ్మా? ఈ దినము మట్ల ఆదివారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్ల ఆదివారం ఈ దినము యేసుక్రీస్తు ప్రభు వాహనం ఇది. ఏ వాహనం చెప్పండి? గాడిద పిల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిద పిల్లని ఎక్కి యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేముకి వస్తుండగా ఏం చెప్పారు అమ్మా? శుభము శుభము, ఇతనే యూదుల రాజు. జయము జయము, ఇతనే యూదుల రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయం విజయము అమ్మా, జయము జయము అంటున్నారు. దేనికి అంటున్నారు మా చెప్పండి? దేనికి అంటున్నారు అమ్మా? ఎక్కడికి వెళ్తున్నాడు అమ్మా చెప్పండి అమ్మా? ఆయన మరణానికి అప్పగించుకోవడానికి వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి అప్పగించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వెళుతున్నాడు.
వీళ్ళు ఏమంటున్నారు? జయము జయము. ప్రియమైన దేవుని సంగమం ఏమంటున్నారు? జయము జయము. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ జయము జయము అని చెబుతున్నారు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి అమ్మ? ఎక్కడికి వెళ్తున్నాడు? మరణానికి వెళుతానికి, మరణాన్ని ప్రియమైన దేవుని మరణానికి అప్పగించుకోవడానికి వెళుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుని చూస్తానికి ఎక్కడికి వచ్చారు అమ్మా? యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరితో పాటు కూడా ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా అమ్మా? యేసయ్యతో పాటు కూడా ఒక వ్యక్తి వచ్చాడు. ప్రియమైన దేవుని, ఎవరు ఆ వ్యక్తి అంటే అమ్మ చనిపోయిన లాజరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి వచ్చిన కొంతమంది అయితే లాజరు చచ్చిపోయాడు కదా, లాజరు గాడు వస్తున్నాడంట. ఎక్కడికి? యేసయ్యతో పాటు కలిసి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేము వస్తున్నాడంట. ప్రియమైన దేవుని, యేసుక్రీస్తు ప్రభువుని కొంతమంది అయితే చూడడానికి వచ్చారు. ప్రియమైన కొంతమంది అయితే చచ్చిన లాజరును యేసయ్య లేపాడు, ఆయన బతికి వస్తున్నాడని లాజరును చూడటానికి ఎంతమంది వచ్చారు? మరి కొంతమంది వచ్చారంట. యోహాను రాసిన సువార్త ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ అధ్యాయం 9వ వచనంలో చక్కని రాశాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 9వ వచనం. యూదులలో ఆ. సామాన్యులు ఆ. ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆ. యేసును చూచుటకు మాత్రమే కాక అది యేసును చూసుటకు మాత్రమే కాక మృతులలో నుండి మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. దేవునికి స్తోత్రం. దేనికి వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభునే కాకుండా చనిపోయిన 4 రోజులు చనిపోయిన లాజరును బ్రతికించాడు ఈ మహిమగల గొప్ప దేవుడు. ప్రియమైన దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభునే కాకుండా కొంతమంది ఎట్లా వచ్చారంటమ్మా? అమ్మా, లాజరును కూడా చూడటానికి మరి కొంతమంది వచ్చారంట. ఎందుకు వచ్చారు అంటే ఈ చచ్చిపోయిన లాజరును ఈ దేవుడు లేపాడు. ఆ లాజరును చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లాజరును చూస్తాను కదా ఎంతమంది వచ్చారు చెప్పండి? కొంతమంది వచ్చారంట. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ రీతిగా దేవుని సన్నిధిలో మనము అమ్మ దేవుని కనిపెట్టుకుని ఉండాలి. రాత్రి కాలంలో దేని గురించి చెప్పాను అమ్మా? దేవుడితో నడుచుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది నడిచాడు కానీ అమ్మా ఎంతమంది నడిచాడు? ఆనోకు నడిచాడు, అమ్మా నోవాకు నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో కలిసి నడవాలంటే కొన్ని 5 విషయాలు మనము చెప్పుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అమ్మా దేవుని స్వార్థ పరిచయ నిమిత్తము ఎన్నోసార్లు వచ్చిపోయారు కానీ ఈసారి అయితే తన ప్రాణాన్ని అప్పగించుకోవడానికి వచ్చాడు. ఈయనతో పాటు లాజరును కూడా తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని చక్కమా, దేవుని బిడ్డలారా, లాజరును చూస్తానికి ఎంతమంది వచ్చారు అమ్మా? కొంతమంది వచ్చారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అందుకని మనము అమ్మా దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉండాలి అంటే అమ్మా ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. ఈ దినము మట్ల ఆదివారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం ఆదివారము? మట్ల ఆదివారము. మట్ల ఆదివారం అంటే అసలు అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్ల ఆదివారం అంటే అర్థం అమ్మా చెప్పండి? ఈ దినము అమ్మా మట్ల ఆదివారం అంటే అర్థము విజయానికి గుర్తు. దేని గుర్తు? విజయానికి గుర్తు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక ఆయన దేవుని సన్నిధిలో ఒక ఆయన రోజు అమ్మా ఏం చేస్తాడంటే ఆ ఈత చెట్టు అంజూరపు చెట్టును మట్టలు తెచ్చి అమ్మా దాచి పెడుతున్నాడంట ఇంట్లో. ఎండిపోయిన ఆ మట్టలు తెచ్చి దాచి పెడుతుంటే జనమందరూ ఎందుకు ఈ పిచ్చోడు పిచ్చి పనులు చేస్తున్నాడు, ఎందుకు ఏం చేసుకుంటారు అంజూరపు చెట్టు మట్టలో అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తెచ్చి ఇంట్లో దాచిపెట్టాడంట. ప్రియమైన దేవుని బిడ్డ ఇంట్లో దాచిపెడితే ఒక రాజుగారు యుద్ధం చేసి యుద్ధంలో జయాన్ని పొందుకొని వస్తున్నప్పుడు ప్రియమైన దేవుని వర్షం పడిందంట. ఏం పడింది? వర్షం పడింది. ప్రియమైన గుర్రాలు రథాలు ముందుకు వెళ్తా దేవుని సన్నిధిలో వర్షం పడింది. ప్రియమైన అనేక మంది రాజుకి జయము విజయము వచ్చిందని అందరూ జయం పడుతున్నారు కానీ అమ్మ అక్కడ ఏముంది? అమ్మ వర్షం పడటం వల్ల బురద
నీళ్లు. రాజుగారు రాలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పేదవాడు ఆ అంజూరపు మట్టలో తీసుకుని వచ్చి ఇంట్లో దాచిపెట్టాడుగా. అవన్నీ ఏం చేశాడు? రాజుగారికి దారిగా పరిచాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారు ఆ మట్టలన్నీ పరిచినప్పుడు దాని మీదుగా రాజుగారు నడుచుకుంటూ వచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారు నడుచుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు? రాజుగారు ఏం చేశాడు? ఆ వ్యక్తిని పిలిపించి మంచిగా ప్రధానమంత్రిగా రాజుగారు చేశాడంట. దేనికి చెప్పండి? ప్రధానమంత్రిగా చేశాడు. ఎందుకు చేశాడు? రాజుగారికి సహాయం చేశాడు. రాజుగారికి దారి వేసాడు. ఎట్లా వేసాడు? అంజూరపు మంటలతో వేసాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే ఈ అంజూరపు మట్టలు అనగా ఈత చెట్టు. అంజూరపు చెట్టు అనగా చెప్పండి. అంజూరపు చెట్టు అనగా చాలా మందికి తెలియదు. అంజూరపు చెట్టు అంటారు. అంజూరపు చెట్టు అనగా ఈత చెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంజూరపు చెట్టు దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు. ప్రియమైన దేవుని చదువు యోహాను రాసిన సువార్త, ప్రియమైన దేవుని 12వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో రాశాడు. చూడు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభువా పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో ఈ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఎట్లా అంటే చెప్పండి. ఖర్జూరపు మట్టలో పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయెను. జయము ప్రభువా ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేక వేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఖర్జూరపు మట్ట దేనికి విజయానికి గుర్తుగా ఉన్నది? జయానికి గుర్తుగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఖర్జూరపు మట్టలో పట్టుకొని దేవునికి ఏం చెప్పాడు? జయము జయము యూదుల రాజు. మన రాజు ఎవరు? మన రాజు ఎవరు? యూదుల రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల రాజు ప్రియమైన దేవుని మరొక చోట అంటాడు కీర్తన గ్రంథము, ఇక్కడ ఖర్జూరపు మట్టలు విజయానికి గుర్తుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాశారు. చూడండి. కీర్తన గ్రంథము, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేసి ఎదుగుదుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా అంట? చెప్పండి. ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉంది? నీతిమంతుడికి సాదృశ్యముగా ఉన్నది. మనలో ఏముండాలి? నీతి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడికి సాదృశ్యంగా ఉన్నది. నీతిమంతుడు ఎలా ఎదుగుతాడు చెప్పండి. చెప్పండి, ఎలా ఎదుగుతాడు? చాలు. ఎట్లా ఈ యొక్క నీతిమంతుడు ఎట్లా ఎదుగుతాడంటే ఖర్జూరం వృక్షం వలె మొవ్వ వేసి వెదుగుతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ప్రార్థనకి వెళ్ళే బిడ్డలు అలా ఎదుగుతారని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చెబుతున్నాడు అన్నమాట. ఒకటి విజయానికి గుర్తుగా ఉంది. ఏంటది? చెప్పండి. ఖర్జూర మట్టలు. ప్రియమైన రెండోది దేనికి గుర్తుగా ఉంది? నీతిమంతుడికి గుర్తుగా ఉన్నది. నీతిమంతుడైతే ప్రియమైన ఆ రీతిగా ఉంటాడని ప్రభు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో మరొక చోట ఏమంటాడంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాశాడు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి
ప్రతి వంశములో నుండి ఆ, ప్రజల్లో నుండి ఆయన భాషల మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఏ మట్టలో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడిరి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని సన్నిధిలో ఎక్కడ చెప్పండి అమ్మా, ఎక్కడ దేవుని సన్నిధిలో పరలోక పట్టణంలో ఎక్కడ అమ్మా దేవుని సింహాసనం ఎదుట ఎక్కడ చెప్పండి దేవుని సింహాసనం ఎదుట ఏ మట్టలు పట్టుకొని నిలబడతా? ఖర్జూరపు మట్టలు పట్టుకొని నిలబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వస్త్రాలు వేసుకుంటాం అమ్మా? తెల్లని వస్త్రములు వేసుకొని ఈ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దేవుని సింహాసనము ఎదుట గొర్రె పిల్ల ఎదుట అది ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, ఎట్లా ఇవన్నీ చేసేది ఎందుకు అమ్మా చెప్పండి? ఇవన్నీ చేసేది ఎందుకు? ఇవన్నీ చేసేది ఎందుకు? ఈ రోజు మట్టలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఈ మట్టలు ఎందుకు తీసుకొచ్చారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్టలు పట్టుకొని ఎక్కడుంటాం మనం అమ్మా చెప్పండి? ఎక్కడుంటామంట? పరలోకము పట్టణములో దేవుని సింహాసనము ఎదుట నిలవబడి ఉందుము. ఎక్కడన్నా ఇప్పుడు ఏం పట్టుకొని ఉంటాం చెప్పండి అమ్మా? ఏం పట్టుకొని ఉంటాం? తెల్లటి వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టల చేత పుచ్చుకొని సింహాసనం ఎదురుగా నిలబడతామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని ఎదుట? సింహాసనం ఎదుట ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని సింహాసనం ఎదుట నిలబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలబడి ఏం చేస్తామంట? సింహాసనం మీద ఆసీనుడైన స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము సింహాసనం ఎదుట అమ్మ తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఈ ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని నిలబడతామంట. ఎక్కడ? తండ్రి సింహాసనం ఎదుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అప్పుడు అమ్మ బిగ్గరగా దేవుని మనందరం ఏం చేస్తాం అమ్మా? స్తుతిస్తాం. ఏం పట్టుకొని? ఖర్జూరపు మట్టలు పట్టుకొని మనం దేవుని స్తుతించే బిడ్డలుగా ఉంటామని దేవుడి దినము మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ఒకటి అమ్మా విజయానికి గుర్తుగా ఉంది. ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు చెప్పండి అమ్మా? విజయానికి గుర్తు. రెండోదిగా ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు? నీతిమంతుడికి గుర్తు. ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, చివరి ప్రకటన గ్రంథంలో కూడా జయ జీవితానికి గుర్తు. ప్రియమైన దేనికి? జయించిన వాడిని నా ఆలయంలో ఒక స్తంభముగా నిలబెడతానన్నాడు. జయించి ఏం జయించాలి? లోకమని జయించాలి. ఏం జయించాలి? నేత్రాశ, జీవడము అమ్మా, శరీరాశ, నేత్రాశ, జీవడము, వీటిని జయించి. అంత ఈజీయా చెప్పండి? వీటిని జయించాలంటే అంత ఈజీయా? జయించగలుగుతామా? ప్రియమైన దేవుని బిడ్డ చెప్పండి, జయించగలుగుతామా? జయించలేము. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటే అమ్మా, పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటే తప్పనిసరిగా జయించగలుగుతాం. ప్రియమైన జయించిన వాడినే ఒక స్తంభంగా నా ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడతానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, జయిద్దామా వద్దా చెప్పండి అమ్మా? జయించాలి. జయించకపోతే చెప్పండి, జయించకపోతే అమ్మా వెళ్ళిపోవటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించాలి. జయించాలి. నీతిగా బ్రతకాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా బ్రతకాలి, రక్షణ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ,
విడుదల కలిగి ఉండాలి. లోకంతో కలిసి ఉండకూడదు. నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితం ఎట్లా ఉండాలి? ఒక ప్రత్యేకంగా నువ్వు దారి వేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమ, దేవుని ఒక ఆయన దేవుని సన్నిధిలో ఒక ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మ ఖర్జూరప మొక్క మొలకెత్తుతుందంట. ఏ మొక్క? ఖర్జూరపు మొక్క మొలకెత్తుతుంది. ఈ ఎడారిలో ఇసుక ప్రాంతంలో ఈ మొక్క మొలకెత్తుతుందని ఆయన మార్గం మధ్యలో వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశాడు. అప్పుడే మొలకొస్తుంది. మొలకొస్తున్నప్పుడు ఆయన వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఈ మొలక రాకుండా ఏం చేశాడు? ఒక రాయిని ఏం చేశాడు చెప్పండి? ఒక రాయిని పెట్టాడు. దాని మీద ఇటు పెట్టాడు. ఇటు పెట్టిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మొలకొస్తుందా? రాదు. ఖర్జూర వృక్షానికి, ఖర్జూర చెట్టుకి ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రాయి పెట్టిపోయినా గానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక మనిషి ఎదిగే అవకాశం లేదు. ప్రియమైన ఆ రాయి పెట్టినా గానీ ఏం చేసింది అమ్మా? భూమిలోనికి కిందకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. ఎక్కడికి వెళ్తుంది అమ్మా? భూమి లోపలికి వెళ్ళిపోతుంది. పైకి రాకుండా రాయి పెట్టేశాడుగా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వెతకకుండా దేవుని సన్నిధికి రాకుండా అపవాది ఏం చేశాడు? రాయి పెట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు రాయి పెడితే ఏం చేయాలి? పైకి ఎదగపోయినా భూమి లోపలికి అమ్మా లోతుగా వేరు వెళ్ళిపోయినట్లు అమ్మ ఏం చేయాలి? మనం ఎదగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని భూమి లోపలికి వేరు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగా ప్రియమైనది ఈ మొక్క మీద ఉన్న రాయి పక్కకి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, ఎన్నో రాళ్ళు పడతా ఉంది దేవుని బిడ్డలకి. అమ్మ దేవుని సన్న అపవాది నువ్వు ఎత్తకుండా ఏం చేస్తుంది అమ్మ? అసలు మొలవకుండానే బండ రాయేసింది నీ మీద. ఏమంటది? బండ రాయి పెడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ రాయి పెట్టిందని అట్ట కూర్చుంటావా? పైకి ఎదగనిట్లా మనం భూమిలోనికి వెళ్ళిపోవాలి. భూమిలోనికి వెళ్ళిపోవాలి. లోతుకి ఏరు లోపలికి వెళ్ళిపోవాలి. ఆ వేరు లోపలికి వెళ్ళే కొంది ప్రియమైన దాని బలం ఎక్కువై ఆ రాయిని పెళ్లగించుకొని మొక్క బయటికి వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని సంఘం, అందుకే దేవుని సన్నిధిలో మనము ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాది ఎన్నో బండలు దొల్లిస్తూ ఉంటుందా? మనం చెప్పండి, ఉంటుందా? అప్పుడు ఏం చేయాలి చెప్పండి? లోయలు దాటుకుంటా కాలువలు దాటుకుంటా మనము వచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ కాలువ దాటుతామో లేదు. ప్రియమైన కొంతమందికి కాలువలు దాటినట్టు అమ్మ దానిలో కూడా నడిచిపోయినట్లు ఏమాత్రం కళలో వస్తా ఉంది. ప్రియమైన దాటుకుంటూ వెళ్ళాలి. ప్రతి లోయను మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, అప్పుడే దేవుని సన్నిధిలో మనకి విజయము అమ్మ విజయవంతంగా దేవుని సన్నిధిలో మనము ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? సేకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుట నిలబడతారంట. ఈ మట్టలు పట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడ తండ్రి సింహాసనం ఎదుట మనం నిలబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం ఉండాలి? నిలబడే వారికి తెల్లని వస్త్రాలు ఉండాలి. తెల్లని వస్త్రాలు అంటే జయ జీవితానికి గుర్తు. తెల్లని వస్త్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లని వస్త్రాల్లో మనం ధరించుకొని చెప్పండి ఉండాలి. తెల్లని వస్త్రాలు మనం ధరించుకొని ఉండాలి. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకునే అటువంటి బిడ్డలుగా ఉండాలి. రేపు సువార్త సభలో పెట్టుకున్నాం. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత అమ్మా ఒట్టి ప్రార్థన సరిపోయేదా చెప్పండి? ఒట్టి ప్రార్థన సరిపోతుందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతో కొంత మనంతు సువార్త సభకి కృషిగా నా వంతుగా ప్రభువా ఇది ఇస్తున్నాను అయ్యా సువార్త సభలకి ఖర్చు పెట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన ప్రేమ మీదకి ఏమన్నా అమ్మా వెనకాల చేసే అటువంటి వారుగా ఉంటున్నాం. దేనికి? ప్రేమ ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 100 రూపాయలు 150 రూపాయలు 200 మిగిలిచ్చేమో మనం జాగ్రత్తగా అమ్మా మనం దాచిపెట్టుకుంటున్నాం అని అనుకుంటున్నాం. ప్రియమైన కొన్ని లక్షలు మనకి నష్టము
వస్తుంది. లక్షణం వస్తుంది, వేలగాడు కాదు, లక్ష్యం వస్తుంది. మనకి ఉండే తెలివి ఏంటంటే, కొరసు బుద్ధి ఏంటంటే, ఈ 200 ఈ యొక్క 200 300 ఈ 100 రూపాయలు వాళ్ళందరికన్నా నేను తెలియగల దాన్ని నేను బాగా జాగ్రత్తగా చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇవ్వకుండా ఒక్క మెట్టిగాడ ఎక్కలేవు, ఒక్క ఆశీర్వాదం కాడ నీ మీదకి రాదు. దేవునికి ఇచ్చి నన్ను అడుగు, ఆకాశము పట్టరాని దీవెనను నీ నెత్తి మీద కుమ్మరిస్తానన్నాడు. ఇంకేంత చెబుతాడు దేవుడు చెప్పండి అమ్మా? రహస్య స్థలములో నీ కోసం నిధులు దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టాడు చెప్పండి? రహస్య స్థలములో నీ కోసం నిధులు దాచిపెట్టాడు. నేను నీకు ఇస్తా. ఏమంటున్నాడు చెప్పండి? నీకు ఇస్తాను. ఆ నిధులని ఏం చేస్తాను అన్నాడు? అమ్మా నీకు ఇస్తాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో ప్రియమైన మనం దేవునికి ఇచ్చే అటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవునికి సువార్త సభలో రాబోతుంది. మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అమ్మ చెప్పండి, మనవంతుగా మనము సహాయముగా చేసే అటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అలాగా మనం అందరూ ఏం చేయాలి? కలిసి నడిచే అటువంటి బిడ్డలుగా ఉండాలి. మనం అందరూ ఏక మనసు కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలని దేవుడి దినము మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అందుకే మనం అందరం సువార్త సభలకి మనం అందరూ పూనుకుందాం. ఇది నా పని చెప్పండి అమ్మ, మనందరి పని. మీరు మేము మనందరం కలిసి కొన్ని ఆత్మలన్న యేసయ్య దగ్గరికి అప్పగిద్దాము, తోడుకొని తీసుకొద్దాము అని మనం ఆసక్తి కలిగి ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఆ రీతిగా మన చెయ్యి చెప్పండి ఇచ్చేసేయిగా ఉండాలి, సాపేసేయిగా ఉండకూడదు, ఇచ్చేసేయిగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని తలగా ఉంచుతా గానీ తోగ్గా ఉంచను, మిమ్మల్ని పైవారే గానీ కింద వాడు ఉంచను అని చెబుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి సువార్త సభలు అనేక మంది సేవకులు మన గ్రామం తీసుకొచ్చి అనేక బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం అందరం కృషి చేయాలి, నడుం కట్టాలి, ఎవరి పని వాళ్ళు బాధ్యతగా చేసుకొని మనం ముందుకి వెళదాం. దేవుడి చిన్న మాటలు మన వెనుకల్లో దీవించును గాక. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, నేనేమై ఉన్నానో నీ దైవలనే ఉన్నామయ్యా. నీ దైవలనే బ్రతుకుతున్నాం, నీ దైవలనే నడుస్తున్నాం, నీ కృప వల్లనే బ్రతుకుతున్నాం. గొప్పటి అన్నం పెడుతున్నావు అయ్యా, మేము తిరిగి పోషిస్తున్నాము అయ్యా. ఆ రీతిగా మమ్మల్ని బలపడుతున్న విధానాన్ని బట్టి నీ వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదే మా మాట్లాడాలి వరం ప్రభు తండ్రి అయ్యా. విషయానికి నాయన సూచనగా ఉంది ప్రభు తండ్రి. నాయన నీవు నాయన తండ్రి ఈ దినము యూతులు రాజు చేయమని నాయన అయ్యా నేను స్తుతించుండగా ప్రభు అయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా? మరణానికి అప్పగించుకోవడానికి వెళ్తున్నావు ప్రభు తండ్రి. ఆ రీతిగా నాయన శ్రమలో కూడా నాయన నువ్వు నాయన తండ్రి చక్కగా నాయన మంచిగా నాయన ఈ సన్నిధిలో ప్రభు మంచి ఆలోచన కలిగి ఉన్నామా తండ్రి. నీ వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ప్రతి బిడ్డని మీరు దీవించండి. రాలేని బిడ్డల మరొకరులను దయచేసి నడిపించి బలపరచమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, ప్రతి బిడ్డని నాయన అయ్యా తండ్రి నీ వాక్యాలకు లోబడే బిడ్డలుగా అయినా అటువంటి బిడ్డలుగా మీరు మార్చబడటానికి నీ కృప అనుగ్రహించి సహాయం దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ తండ్రి నైనా ఈ నామానికి మహిమ తెచ్చే బిడ్డలాగా మమ్మల్ని అందరూ వాడుకోవడానికి నీ కృప దయచేయమని సువార్త సభలో నేను జయకరంగా మర్యాదకరంగా ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో లోపాలు వస్తాయి, ఎన్నో అపవాది వస్తాడయ్యా, ఎన్నో రకాలుగా వాళ్ళ ఇబ్బందులు పెడతాడు ప్రభు. అన్నిటిలో నుండి పరిశుద్ధ ఆత్మదేవుడా ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కలిగి మేము ముందుకెళ్ళి కృపను దయచేసి నడిపించి బలపరిచి స్థిరపరిచి ఆదరించి వారి కృప చూపమని తండ్రి ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అయ్యే కాపుదల నుంచి కాపాడమని యేసు దైవ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచినటువంటి